వింటున్నారు కదా. మరి వాళ్ళందరూ గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. మొన్న చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకొని ఈ పార్టీలో నేను చేరుతానని చెప్పి పదే అడుగుకొని వారం రోజులు చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ తిరిగి ఆయన కాళ్ళు పట్టుకొని పార్టీలో చేరాడు. ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఇది ఎలాంటి వ్యక్తి అనేది. కానీ ఎవరికైనా ఒకసారి అవకాశం ఇద్దాము, మాట్లాడేమో, ప్రజలకు పనిచేస్తాడేమో అని చెప్పి పార్టీలో చేసుకోవడం జరిగింది. చేర్చుకున్న తర్వాత 4 సంవత్సరాలు తన స్వప్రయోజనాలు, తన సొంత లబ్ధి కోసం తన ఉనికిని కాపాడుకుంటూ మరి అన్ని రకాలుగా లబ్ధి పొంది మరి లాస్ట్ చివరిలో జెండా ఎత్తేసి మరి స్వార్థ రాజకీయాల కోసం, తన అభివృద్ధి కోసం ఈరోజు వేరే జెండాను మార్చి మనందరి ఈ చీరాల నియోజకవర్గాన్ని ప్రజలందరినీ కూడా మోసం చేసేవడం జరిగింది. మరి ఇలాంటి ఒక మన చీరాల నియోజకవర్గం నుంచి వెళ్ళిపోయింది. మరి ఒక దుర్మార్గమైన పరిపాలన చీరాల్లో వెళ్ళిపోయింది. కాబట్టి ఈ రోజు మన చీరాల ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా మరి అందరికీ స్వతంత్రం వచ్చిన రోజు ఈరోజు చీరాల ప్రజలు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.